నమస్తే అండి. మీ పేరేంటి? అసలు ఈ ప్రజా సమస్యల పెట్టేంటి? మీ వేషధారణ ఏంటి? అసలు మీరేం చేస్తుంటారు? ఏంటి ఇదంతా? నాది నాగార్జున సాగర్ అండి. నేను జనసేన, టీడీపీ, బీజేపీ ఐకమత్యం కూటమి గెలవాలి. 175 మనం గెలవాలి. ఎందుకంటే ప్రజలు 100 మార్కులు వేయాలని 100కి 100 మార్కులు వేసి మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని ప్రజలందరినీ ప్రాధాయపడుతున్నా. ఎటువంటి డబ్బులకి, కాసుకి, బిస్కెట్లకి ఆశపడద్దు. ఇప్పుడు 5,000, 10,000 ఇస్తారండి. వారం రోజులు, 10 రోజులు ఉంటాయి, అయిపోతాయి. తర్వాత దేశాన్ని అడుక్కోవాలి. మనకు అభివృద్ధి లేదు, అమరావతి లేదు, విశాఖ ఉక్కు లేదు, రాజధాని లేదు. 3 రాజధానులని మొత్తం సర్వనాశనం చేసేసాడు. ఆంధ్రప్రదేశ్ని ఎంతో నమ్మించి బాగా నమ్మించి గొంతుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నమ్మించి వాళ్ళ నాన్నలాగా పరిపాలిస్తాడని నమ్మించి మోసం చేసి కోడికత్త డమ్మలాడి సొంత బాబాని చంపించేసుకుని సరే ఇంకా నిజంగా చంపేసాడేమో. నారాసుర రక్త చరిత్రని రాశాడు. నిజమే అనుకున్నాం. అమ్మో చంద్రబాబు నాయుడు ఇట్టా మారిపోయాడని బాధపడిపోయి వేసేసారు అందరూ. ఇప్పుడు అట్ట కాదు, అందరూ తెలిసిపోయింది ఏం చేస్తున్నాడు. పొద్దున్నే లేచి ఏం చేస్తున్నాడు, 16 నెలలు జైల్లో ఎందుకున్నాడు అన్నీ తెలిసిపోయినాయి ప్రజలందరికీ. కూలంకషంగా ప్రతి ఒక్కరికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి, కూటమి గెలిపించాలి, సైకిల్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ ఓటేయాలి, జనసేన గాజు గ్లాసు గుర్తు గాజు గ్లాసు, కమలం బీజేపీ ఉంటే బీజేపీ వేయాలి. కూటమిని గెలిపించాలని ప్రజలందరూ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఎవరెన్ని తాయిలాలు ఇచ్చినా సరే ఎటువంటి వాటికి ఆశపడరు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు. భారత రాజ్యాంగం సమర్థవంతంగా అమలు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు వల్ల ఒక్కళ్ళ అవుతుంది, నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది, పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. ఈ ప్రజా సమస్యలు పెట్టే దాని కథ ఏంటి? అసలు ఎక్కడెక్కడికి వెళ్తుంటారు ఏంటి అసలు అది? ఈ పెట్టుబెడతానికి కారణం రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయండి, గృహహింసలు ఎక్కువైపోయినాయి, భూదందాలు ఎక్కువైపోయినాయి, మాటికి ఏదన్నా కబ్జాలు ఎక్కువైపోయినాయి. అందుకు చిన్న ₹1,00,000 అప్పుకు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. రోజువారీలు ఎక్కువైపోయినాయి, రోజువారీలు తిప్పుతున్నారు. కాల్ మనీ ఎక్కువైపోయింది. కొంతమందికి ఒక 10,000 కోట్లు ఇచ్చేసేసి రోజువారీ తిప్పుతున్నారని అంటున్నారు. మరి దాని వెనకాల కుట్ర ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఆయన దృష్టి తీసుకెళ్లాలని నేను కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్ళినా అసలు అభివృద్ధి లేదు. పచ్చగా ఉండాల్సిన పొలాలు కూడా పల్లెటూళ్ళు కదా, పర్యావరణ పరిరక్షణ లేదు. ఎక్కడ చూసినా ఈ జగనన్న జే బ్రాండ్ తాగిన మందు సీసాలు, ఈ పిల్లల్లో ఆత్మస్థైర్యం కోల్పోయారు. ప్రజలంతా ఆత్మస్థైర్యం కోల్పోయారు. ఇక లాభం లేదురా బాబు, మేము ఇంకా జనసేన టీడీపీ ఐక్యం కూటమిని గెలిపించబోతే మనకి ఇంకా ఈ తిండి కూడా దొరకదు, 5,000, 10,000 ఇస్తారు, తీసుకుంటారు. తీసుకుని నమ్మించి మోసం చేశారు కాబట్టి తీసుకుంటారు. ఆ డబ్బులన్నీ నీ సొంత జేబులు, నీ సొంత జేబులో ఇవ్వట్లా. ఇసుక అమ్మిన దోచిన డబ్బులు, లేకపోతే లిక్కర్ అమ్మిన డబ్బు, లేకపోతే ఎక్కడైనా భూ మాఫియాలు చేసిన డబ్బు, మా డబ్బుతోనే మమ్మల్ని గెలవాలని చూస్తున్నారు. అది అర్థం చేసుకుంటారు, ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలంతా అప్డేట్ అయ్యారు. ఇటువరకులాగా నువ్వు సెలఫోన్ లేవు, ఇటువరకు సెలఫోన్ లేవు. ఏం జరుగుతుందో వార్తలు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎంతమందికి కౌలు రైతులను కాపాడాడు, మిలిటరీ సైనికులు ఆదుకున్నాడు, ఇటు తుఫాను బాధలు ఆదుకున్నాడు, కిడ్నీ బాధలు ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని తెలిసిపోతుంది ఎవరు మంచి చేస్తున్నారు ఏంటని. ఇప్పుడు నిజం గెలవాలని భువనేశ్వరమ్మ గారు రాష్ట్రం అంతా తిరిగి సుడిగాలి పర్యటన చేసి ఇంకా ప్రపంచాన్ని సృష్టించారు. 175 గెలవటానికి ఆవిడ నిజం గెలవాలని ఒక మహిళ ఉండి ఆవిడ తట్టుకోలేక చాలామంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేసిన సందర్భంగా చాలామంది క్షోభపడి చనిపోయారు. ఏంటి వస్తారు రారా జైల్లోనే చంపేటట్టున్నారు వీళ్ళు, ఈ జగనాసురు ఒక రాష్ట్రుడు హత్యా రాజకీయాలు అయిపోయినాయి, చంపేస్తాడేమని బాధపడి చాలామంది మానసిక క్షోభ చెంది చనిపోయారు. ఆ కుటుంబాలను ఆదుకుంటా భువనేశ్వరం గారు నిన్న జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా చనిపోయిన వాళ్ళకి కుటుంబాలను ఆదుకుంటానికి వెళ్ళింది. అది కూడా మరి రాజకీయం చేస్తున్నారు సార్. థ్యాంక్స్. అంత ప్రజలంతా ఆలోచించి ఈసారి మీ విలువైన అతి పవిత్రమైన మీ ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, గుంటూరు నియోజకవర్గంలో గల్లా మాధవ్ గారు ప్రజాసేవ చేయడానికి వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు డబ్బు వాళ్ళు ఏం చేసుకుంటారు, మన పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మాధవి గారు ఎవరు తెలుగుదేశంలో ఎవరున్నా ఏ ఎమ్మెల్యే పోటీ చేసినా ఏం చేసినా ప్రజాసేవకి చేయాలి. మనం కన్నతల్లి భూమి ఇక్కడ బతికినందుకు మన భూమిని రుణానుబంధం తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీలోకి చేరి ప్రజాసేవ చేయడానికి కోసం వచ్చారు. ఆలోచించి మీ విలువైన ఓటు ముద్ద సైకిల్ గుర్తుకు వేయండి, గాజు గుర్తుకు వేయండి. బీజేపీ అభ్యర్థిని గెలిపించారు. పొత్తు గెలవాలి అంతే. 175 గెలవాలి, పొత్తు గెలవాలి.
ఓటు అనేది చాలా పవిత్రమైనది, అమ్మ లాంటిది. ఓటు అనేది అమ్మ లాంటిది, పవిత్రమైన, అతి పవిత్రమైనది, ఖురాన్ లాంటిది, ఒక బైబిల్ లాంటిది, ఒక ఒక యేసుప్రభు ఆ, డైరీ లాంటిది. అర్థం చేసుకుని మనం రామాయణం చదివినా ఏం చదివినా మన కోసమే. అది చాలా పవిత్రమైనది, ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఎటువంటి కాసుకు అమ్ముడుపోకుండా, బిస్కెట్ కాసి పడకుండా, సైకిల్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ వేసేద్దాం, గాజు ఎక్కడ ఉంటే అక్కడ వేసేద్దాం, గుద్దేద్దాం, ఓటు గుద్దుదాం. కమలం గుర్తుని బీజేపీ గెలుద్దాం, మనం విశాఖ ఉక్కు తీసుకొద్దాం, అమరావతిని పూర్తి చేసుకుందాం, పోలవరం పూర్తి చేసుకుందాం. విద్య, వైద్యం, ఉపాధి ఏది కావాలన్నా మనకు సమర్థులను ఎన్నుకుంటే మనకు మంచి జరుగుద్ది. అర్థం చేసుకొని ఓటు వేయాల్సిందిగా ప్రజలందరూ, మీరు ఎంత ఇచ్చినా తీసుకోండి. ఓటు ఎవరికి ఎత్తనా కూడా తెలియకుండా సైలెంట్గా ఆ ఓటు వేసే టయానికి ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, అటు మద్రాసులో, తిరుపతిలో, బెంగళూరులో ఉన్న, ఏ దేశంలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్న అందరిని పిలిపించి ఓటు శుభ్రంగా అందరిని పిలిపించి ఓటు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎటువంటి బద్ధకంగా ఉండకుండా ఓటు అనేది చాలా విలువైనది, పవిత్రమైనది. ఓటు అనేది వాడుకోవాలి. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.